ఈ సమయంలో మీరందరూ ఇక్కడ కూర్చుని వాక్యం వినటానికి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి నిజముగా దేవుడు మన కృప చూపించారు. ఈ దినాన్ని చూడకుండా ఎంతోమంది చనిపోయి ఉండొచ్చు. దేవుడు తన వచ్చి మన కృపను బట్టి ప్రేమను బట్టి మన సజీవులుగా కాపాడి ఆయన వాక్యం విని ఆయనలో బలపడటానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయం ముందు మరి ఈ యొక్క ప్రోగ్రాం స్పాన్సర్ చేయడానికి సోమరాజు కృపావేణి అని తన పేరు. అయితే తన కుటుంబము కూడా ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేయడానికి ప్రేరేపించబడి మరి ఎప్పుడో చాలా కాలం క్రితమే నాకు మరి టీవీ ప్రోగ్రాం నేను కూడా ఇస్తానని చెప్పేసి అని మరి ఆ బిడ్డ దేవుని ప్రేరేపణతో తీసుకొచ్చి ఇచ్చినది. ఆ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మొదటిగా మహాపరిశుద్ధుని మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికే స్తోత్రాలు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, నీ కుమార్తె నేను కృపావేణిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆ బిడ్డ ద్వారా ఈ యొక్క పరిచర్య చేయటానికి ఆవిడని ప్రేరేపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. తనని, తన భర్తని, తన కొడుకుని, తన కూతుర్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, సమస్తమైన ఆశీర్వాదాలు దయచేయండి. మరి ముఖ్యంగా ప్రభువా, నీ వాక్యం వినటానికి ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డని పేరు పేరు చొప్పున మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా, ఈ వర్తమానం ద్వారా అనేక మంది హృదయాలు కదిలించబడటానికి, దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి మీరే ప్రభు ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని, నీ వాక్యం నాలో నుంచి మీరు మాట్లాడి నీ స్వరాన్ని వినిపించి ప్రభువా దేవాన్ని మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో నుంచి మనము 21వ దావీదు కీర్తన మనము 3వ వచనం చదువుదాం. బైబిల్ ఉన్నవారు తీసి చూడండి. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అంటే ఒక వ్యక్తికి దేవుడు ఆశీర్వాదాలు పట్టుకుని ఎదురెళ్ళిపోతున్నాడంట. మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తే ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా భర్తను ఆశీర్వదించు, నా బిడ్డను ఆశీర్వదించు అని మనం అడుగుతాం. ఆశీర్వాదాలు ఇవ్వమని మనం అడుగుతాం. అప్పుడు దేవుని కృపను బట్టి మనకు వస్తాయి. కానీ ఒక వ్యక్తి అడగకుండానే, అతను కోరుకోకుండానే దేవుడు ఆశీర్వాదాలు పట్టుకుని ఎదురెళ్ళిపోతున్నాడు. అసలు దేవుని అంతగా విమర్శ చేశాడు, దేవుని అంతగా ముగ్ధుడిగా చేశాడు. దేవుణ్ణి ఒక వ్యక్తి అంతగా మరి దేవునికి ఇష్టమైన వాడుగా ఉన్నాడు. ఎందుకు ఆ రీతిగా దేవుడు ఆశీర్వాదాలు పట్టుకుని ఒక వ్యక్తిని ఎదురెళ్తున్నాడు? చాలామంది ఆశీర్వదించమని ప్రార్థన చేస్తే చాలా కాలం వరకు ఆశీర్వాదాలు రావండి. వారి ప్రవర్తనో లేకపోతే దేవుడిని కనికరించకుండా కొంతకాలం ఆపుతున్నాడో తెలియదు. కానీ కొంతమంది ఇంకా ఆశీర్వాదాలు పొందకుండానే అలా ఉండిపోతూ ఉంటారు. కానీ ఈ వ్యక్తి అడగటం లేదు, ఆశీర్వాదాలు అడగకుండానే దేవుడే అతన్ని ఆశీర్వాదాలు పట్టుకుని ఎదురెళ్తున్నాడు. ఏం ఆశీర్వాదాలు అండి అవేనంటే శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు, అంటే బ్లెస్సింగ్స్ ఆఫ్ గుడ్నెస్. బ్లెస్సింగ్స్ ఆఫ్ గుడ్నెస్, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు. అది ఎవరి వల్ల వచ్చి కాదండి, కేవలము దేవుని వల్ల వచ్చే ఆశీర్వాదాలు. ఇచ్చే ఆశీర్వాదాలు ఆయన ఉచితమైన కృపను బట్టి, ఆయన ఉచితమైన ప్రేమను బట్టి ఆయనే ఆశీర్వాదాలు పట్టుకుని ఆ కుమారుడు వస్తుండే ఎదురెళ్ళిపోతా ఉన్నాడు. నిజంగా ఇది చాలా ధన్యకరమైనటువంటి జీవితము. అలాంటి వ్యక్తి ఎవరు అని మనం చూస్తే చాలా కాలం మనం ప్రతి ఆదివారం కూడా ఆ దావీదు గురించి చెప్పకుండా ఉండరండి. ఎందుకంటే దావీదు అంటే దేవుడికి చాలా ఇష్టం. చూడండి, ఈ దావీదు గురించి ఒక మాట అపోస్తుల కార్యములో 22వ అధ్యాయం ఒకసారి చూద్దాం. మనం 22వ అధ్యాయంలో దేవుని వాక్యం ఎలా చెప్తుంది అతని గురించి. 13:22 అండి. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములనియు నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. చాలామంది మనుషుల గురించి మనుషులు సాక్ష్యం చెప్తారు. ఇష్టం ఉంటే ఒక సాక్ష్యం, ఇష్టం లేకపోతే ఒక సాక్ష్యం. ఒకే వ్యక్తి గురించి కొన్ని రోజులు మంచిగా చెప్తారు, కొన్ని రోజులు చెడ్డగా చెప్తారు. ఎందుకు అనంటే ఇస్తే ఒక మాట, ఇవ్వకపోతే ఒక మాట. కానీ ఇక్కడ దేవుడు మనుషుల గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. మనం కూడా దేవుని చేత సాక్ష్యం పొందేవారంగా ఉండాలి. మనుషులు మనం మెచ్చుకోవాలని ఎన్ని పనులు చేసినా జీవితకాలం వాళ్ళు మెచ్చుకోరు. కానీ ప్రభువు మెచ్చుకునే వారంగా మనం ఉండాలి. దేవుడు ఈ యెషై కుమారుడైనటువంటి దావీదుని గురించి ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అతడు నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు, అతడు నా ఉద్దేశాలని నెరవేరుస్తాడని చెప్తున్నాడు. దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మనం ఉంటే నిజంగా ఆయన ఆశీర్వాదాలు మనకు వస్తాయి. ఆయన ఉద్దేశం మనం నెరవేర్చేవారం అయితే నిజమైన ఆశీర్వాదాలు మనకు ఉంటాయి.
దావీదుకి ఇచ్చిన ఆశీర్వాదాలు మనకు ఇస్తాడు. కాదంటే దావీదు ఎలాగ దేవుని మరి ముగ్ధుడు చేశాడు అని మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. దావీదు అంటే ఎందుకు ఇష్టం ఆయనకి అని అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు పట్టుకుని దేవుడు అతన్ని ఎందుకు ఎదుర్కొన్నాడు అని అంటే, దావీదు చేసినటువంటి పనులు దేవునికి ఇష్టమో, ఆయన చేసిన ప్రతి కార్యం కూడా దేవునికి ఇష్టమో. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. అదండి, రాజు దేని బట్టి సంతోషిస్తున్నాడు? ఇప్పుడు మనం ఉన్నాం, దేని బట్టి సంతోషిస్తారు? చాలామంది చాలా రకాలుగా సంతోషపడతారు. దేని బట్టి సంతోషపడుతున్నారు? కులము గొప్పదనా, లేకపోతే మంచి హోదా ఉందనా, మంచి ఉద్యోగాలు ఉన్నాయనా, లేకపోతే మంచి తల్లిదండ్రులు ఉన్నారనా, లేకపోతే మంచి బిడ్డలు చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తున్నారనా, ఇది కండబలమా అండబలమా? ఏ బలాన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు? ఈ లోకంలో అన్నీ ఇలాంటి వాటిని బట్టే సంతోషిస్తారు చాలామంది. కానీ దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే దేవుని బలాన్ని బట్టి సంతోషపడతారో, ఎవరైతే దేవుని నామాన్ని బట్టి సంతోషపడతారో వారికి దేవుడు ఆశీర్వాదాలు పట్టుకుని ఎదురెళ్తాడు. దేవుని యొక్క బలము ఎంత గొప్పది దావీదు రుచి చూచాడు. అందుచేతే దావీదు మరి దేవుని సన్నిధిలో ఆయన బలాన్ని బట్టి సంతోషపడుతున్నాడు. దేవుని వాక్యంలో ఉన్నది కీర్తనలో 18వ కీర్తన 1వ వచనం చూడండి. దేవుని వాక్యం ఏం చెప్తున్నదో, యెహోవా నా బలమా నేను నిన్ను అదండి, యెహోవా నా బలమా. నా బలం ఎవరు? యెహోవా, నీవే నా బలము. ఒక పాట ఉన్నది కదండి, ఉచ్చారణం పడదాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కాటినను, నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరి కాటినను, వరదవలే పోలిన విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. ఎవరు నీ బలం? ఎవరు నీ బలము? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆయన బలాన్ని బట్టి ఆనందించాలండి. యెహోవా మనకు దేవుడు కాగల జనులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అన్నది. ఎక్కడ 33వ కీర్తన 12వ వచనం మనం చూసినట్లయితే దేవుడి వాక్యం మనకు చెప్తా ఉన్నది, యెహోవా తమకు దేవుడు కాగల జనులు. అదండి, ఎవరైతే యెహోవా అంటే దేవుడు, ఎవరికైతే దేవుడుగా ఉంటాడో యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. కనుక మరి ఎలాంటి ధన్యులం అంటే, ఏదో మనకి మంచి అండబలము కండబలం ఉన్నదానికి అది బలము కాదు. మన దేవుడు మనకి ఆశ్రయదుర్గమైనటువంటి వాడు. అలాగే భక్తులైనటువంటి 18వ కీర్తనలోనే 37వ వచనం చూడండి. 31వ వచనము, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది, నాకు బలము ధరింపచేయువాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా తప్ప దేవుడేడి, మనకు ఆశ్రయదుర్గం ఆయనే, నాకు బలము ధరింపచేయువాడు ఆయనే. యెహోవా నా బలమా అని అంటున్నాడు. 33వ కీర్తనలో 1వ వచనం చూడండి. దేవుని నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, యెహోవాను బట్టి ఆనందగానం చేయాలి. ఆ పై వచనంలో 32:11 చూస్తే, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి. ఎవరిని బట్టి సంతోషిస్తున్నా? మంచి ఉద్యోగం ఉన్నదనా, మంచి స్థితిగతులు ఉన్నాయనా, దేని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు? యెహోవాను బట్టే సంతోషించాలి. మన బిడ్డలు చక్కగా చదువుకుని మంచి ఉన్నతమైన స్థితిగతులు ఉన్నారనుకోండి, మన సంతోషమే. దాన్ని బట్టి దుఃఖించి మనం చెప్పట్లేదు. దీనికంటే ఈ బిడ్డలు ఈ స్థితిలో ఉండడానికి ఎవరు కారణం? యెహోవాయే, దేవుడే. యేసు ప్రభు మనకి ఎంత గొప్ప దేవుడో రుచి చూచావు. నీ బిడ్డలకు జ్ఞానం ఇచ్చి, నీ బిడ్డలకు మంచి ఉద్యోగాలు ఇచ్చి, మంచి స్థితిగతులు ఇచ్చిన ఆ దేవుని విడిచిపెట్టి బిడ్డలను ప్రేమించడం కాదు. ముందుగా ఎవరిని ప్రేమించాలి? మనము దేవుని ప్రేమించాలి. ఆయన బలాన్ని బట్టే మనం సంతోషించాలి. శత్రువులందరూ కూడా దావీదును చుట్టుముట్టారు.
చుట్టుముట్టినప్పటికీ దేవుని సన్నిధిలో అతను అంటున్న మాట 18వ అధ్యాయంలో 14వ వచనం, ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులు మెండుగా మెరిపించి వారిని వాడగొట్టెను. అదే 19వ వచనంలో, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించెను. నీవు ఆయనకు ఇష్టడుగా ఉంటే తప్పకుండా తప్పిస్తాడు. మేము ఇష్టడుగా లేకపోయినా తప్పిస్తున్నాడండి అనుకుంటారు కొంతమంది. అది దేవుని కృప, దేవుని యొక్క కృపను బట్టి అది జరుగుతుంది. కానీ నిజంగా నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉంటే ఎన్ని బాణాలు నీ మీద విసిరినా, ఎన్ని రకాలుగా నీ మీద విజృంభించినా వారందరినీ కూడా వాడగొట్టి నేను పైకి తీసుకొచ్చి నేను ఉన్నతమైన స్థానం పెట్టేవాడు ఆయన ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో ఆ యొక్క రాజు అయినటువంటి దావీదు నీ బలాన్ని బట్టి సంతోషిస్తున్నాడు. ఇప్పుడు దావీదు గొర్రెల దొడ్లో నుంచి తీసుకొచ్చాడు దేవుడు. సింహాసనం ఎక్కిన తర్వాత నేను రాజుని అని గర్వించటం లేదు, రాజుగా చేసిన దేవుని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా, అలాగే ఎవరైతే దేవుని సన్నిధిలో దేవుని బట్టి సంతోషిస్తారో, దేవుని బట్టి ఆనందిస్తారో అలాంటి వారిని బట్టి దేవుడు నిశ్చయముగా మరి సంతోషపడి వారిని హెచ్చించే దేవుడై ఉన్నాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు పట్టుకున్న మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే ఆయన తల మీద అపరంజి కిరీటమును పెట్టి ఉన్నావు అని అంటాడు. చూడండి 21వ దావీదు కీర్తనలోనే 3వ వచనంలో, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. తల మీద అపరంజి కిరీటం అంటే సింహాసనం ఇచ్చేసాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అతన్ని, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అని మనం చూస్తే నిజముగా చాలా మరి హీనమైనటువంటి స్థితి. గొర్రెలు కాచుకునేటువంటి అతన్ని తీసుకొచ్చి ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు అతన్ని పెట్టాడు. సింహాసనం ఇచ్చాడు, ఇచ్చి అపరంజి కిరీటం పెట్టాడు. దేనికి పెట్టాడు? ఈ శ్రేయస్కరమైన ఆశీర్వాదం, బ్లెస్సింగ్స్ ఆఫ్ గుడ్నెస్. అంత మంచి ఆశీర్వాదాలు దేవుడు ఇస్తున్నాడు అని అంటే దాన్ని పొందని అర్హులుగా మనము సిద్ధపడాలి. ఊరికనే ఆశీర్వదించేలేదండి దావీదుని. గొర్రెలు కాచుకున్న వాడిని గొర్రెలు విడిచిపెట్టేసి రమ్మని దేవుడు ఊరికనే అనలేదు. దేవుడి పట్ల అతని ప్రేమ, అతని యొక్క మరి కార్యాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో మనం చూస్తే, మనము పుట్టినది మొదలుకొని మనం చనిపోయే వరకు మనను బట్టే సంతోషించడం, మన కుటుంబాన్ని బట్టే మనకు కలిగిన స్థితిగతులను బట్టే సంతోషించడం జరుగుతుంది. కానీ దావీదు అలా చేయలేదండి. ఆయన బలాన్ని బట్టి, దేవుని యొక్క బలాన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే ఈ దీంట్లోనే దినవృత్తాంతుల గ్రంథంలో దేవుని ఎలా కొనియాడుతున్నాడు అని 29:3 వచనం. 1 దినవృత్తాంతుల గ్రంథము మరి 29వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తము ఉంచిన వస్తువులు కాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. ఎంత సంతోషంగా ఇస్తున్నాడో చూడండి. దేవుని మందిరం కట్టాలని ఆశ ఉన్నది అతనికి. కానీ ఈ మందిరం తన కుమారుడు కడతాడని చెప్పిన తరువాత అంటున్నాడు కదా, నేను కట్టడం దేవునికి ఇష్టం లేదు, నా కుమారుడు కట్టతాడని చెప్పాడు కనుక అందరి దగ్గర బంగారం వెండి సంపాదించాడు. కానీ తన సొంతంగా తన సంపాదించిన దాంట్లో సొంతంగా నేను మందిరానికి ఇస్తాను సంతోషంతో నన్ను ఎంతగా హెచ్చించాడు దేవుడు, నన్ను ఎంతగా ఆశీర్వదించాడు. నా సాయి శక్తుల దేవుడికి నా వెండి ఇవ్వాలి, బంగారం ఇవ్వాలి అని అనేక మరి దేవుని సంతోషంతో అది సొంతంగా దేవుడికి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. చాలామంది సొంతంగా సంపాదించింది వారి కొరకే ఖర్చు పెట్టుకుంటారు. మందిరం నిమిత్తమై కానీ, దేవుని సేవ నిమిత్తమై కానీ, దేవుని సేవకులకు కానీ ఇవ్వడానికి చాలా చెయ్యి వెనక తీస్తూ ఉంటారు. కానీ దావీదు అలాంటి వాడు కాదండి. దేవుని ఎంతగా సంతోషపెడుతున్నాడంటే అంతగా సంతోషపెడుతున్నాడు. కనుక అతని యొక్క సంతోషం ఎలాంటిదంటే దేవుని బట్టే, తనకు కలిగిన స్థితిగతులను బట్టి కాదు, తనకిచ్చిన అపరంజి కిరీటాన్ని బట్టి కాదు, దేవుని బట్టి సంతోషపడతా ఉన్నాడు. మనం ఇంకా రెండోది మనం చూసినట్లయితే మరి ఆయన అంటున్నాడు కదా, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షిస్తున్నాడు. ఎంత హర్షిస్తున్నాడండి, అసలు చెప్పలేనంత ఆనందంతో దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నాడు. ఎంతో హర్షిస్తున్నాడు, చెప్పడానికి వీలు కానటువంటి ఆనందము. దేని బట్టి? దేవుడిచ్చినటువంటి రక్షణను బట్టి. దేవుడు అతను రక్షించాడు. ఎలా రక్షించాడు అతన్ని? దేవుడు నిన్ను రక్షించాడా? నువ్వు రక్షిస్తే అదే రక్షణ కిరీటము నీ జీవితంలో ఏది ప్రాముఖ్యమైనదో అది నువ్వు గమనించాలి. నీ జీవితంలో నీ పాపాలన్నీ ఒప్పుకుని విడిచిపెట్టి క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడితే నిజముగా దేవుడు నీకు రక్షణ కిరీటం ఇస్తాడు. అన్ని కిరీటాల కంటే
దేవుని సందులో రక్షణ కిరీటము ముఖ్యమైనది. నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందుతావో రక్షణ పొందిన నీకు దేవుడు కిరీటం ఇస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు. అలాగే కీర్తన 12వ కీర్తన 5వ వచనం ఉంటుంది, రక్షణ నేను కోరుకుని వారికి రక్షణ ఇచ్చేదను అని చెప్పేసి దేవుని వాక్యం మనం తెలియజేస్తూ ఉన్నది. రక్షణ కోరుకుని వారికి రక్షణ ఇచ్చే గొప్ప దేవుడు అతను అంటున్నాడు కదా. మరి కీర్తనలు 67వ కీర్తన 1వ వచనంలో ఒక మాట ఉన్నది, చదువుదాం మనం. 67వ కీర్తన 1వ వచనంలో, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించునుగాక. భూమి మీద నీ మార్గము తెలియబడాలి, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడాలి ప్రభువా. అలాగ మా కుటుంబాన్ని ఆశీర్వదించు. ఎలా ప్రార్థన చేస్తున్నాం మనము? దేవా నన్ను ఆశీర్వదించి నా బిడ్డలు చక్కగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, మంచి స్థితిగతులు కావాలని చాలామంది తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారు. ఈ తండ్రి అలా చేయట్లేదండి. ఏమని? భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు. యేసు ప్రభు మార్గము నీతి మార్గము, అది సత్య మార్గము, అది జీవ మార్గము, అది నిత్యరాజ్యాన్ని నడిపించే మార్గము. ఆ నీతి మార్గములో నడవటానికి తన కుటుంబాన్ని నడిపించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు. నువ్వు ఏ దేశం వెళ్ళినా సరే దేవునికి సాక్షిగా ఉండాలి. ఏ దేశం వెళ్ళినా సరే దేవుని యేసు ప్రభు దేవుడు నువ్వు తెలియచేయాలి. నువ్వు ఎవరిని నమ్మేవో, ఎవరు నువ్వు దేవుడు అంగీకరించావో, ఎవరిని రుచి చూచావో ఆ శక్తిని ప్రజలలో తెలియచేయాలి. ప్రభువును తెలియనటువంటి వారు, రక్షణ తెలియనటువంటి వారు ఎంతోమంది భూమి మీద ఉన్నారు. అలాంటి వారికి స్నేహాలు చేసి మరి బంధుత్వం ఏర్పాటు చేసుకుని మంచిగా ఉంటున్నారు. అది మంచిదే కాదంటలేదు. కానీ అలాంటి రక్షణ లేనటువంటి కుటుంబాలతో, నీ స్నేహితులతో, నీ పక్కవారితో రక్షణ గూర్చి నువ్వు తెలియచేయాలి. ఆ దావీదు అంటున్నాడు, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించు తండ్రి. ఎలాంటి ఆశీర్వాదాలు కోరుకుంటున్నాడండి అతను? నన్ను ఇంకా హెచ్చించని కోరుకుంటలేదు. తన కుటుంబము తాను నీ మార్గము తెలియబడటానికి ప్రభువా నాకు తెలియజేసావు. నా కుటుంబం కూడా అన్యజనులలో రక్షణ తెలియాలి. రక్షించబడ్డావా సహోదరి సహోదరుడా? రక్షణ పొందకుండా నువ్వు ఎన్నిసార్లు చచ్చుకొచ్చి వెళ్ళినా ప్రయోజనం ఏమి ఉండదు. నువ్వు రక్షణ పొందాలి. ఈ రక్షణ ప్రజలలో తెలియచేయాలి. రోజుకు ఒకసారైనా ఎవరి గురించి, దేవుని గురించి ఎప్పుడైనా చెప్తున్నావా? పోనీ నెలకు ఒకసారైనా చెప్తున్నావా? పోనీ 2 నెలలకు ఒకసారైనా దేవుని గురించి ప్రకటిస్తున్నావా? ఎక్కడ? ఎంతసేపు సమయం నీకే, ఎంతసేపు నీ కుటుంబం కొరకే, దేవుని కొరకు నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ జీవితంలో దేవుని ఎలా మహింపరుస్తున్నావో ఒక్కసారి పరిశీలన. దావీదు యొక్క ప్రార్థన దేవుడు ఇష్టపడ్డాడు. ఎందుకనంటే నాకు ఇష్టానుసారుడైన నా కుమారుడు, అతను నా ఉద్దేశాలను నెరవేర్చుతాడని ముందుగానే దావీదు గురించి సాక్ష్యం చెప్పాడు. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. దేవుడు సాక్ష్యం చెప్పొందినటువంటి దావీదు అంటున్నాడు, ఏమని ప్రార్థన చేస్తున్నాడు? భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు దేవా మమ్మల్ని కరుణించండి, మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్తున్నాడు. ఈ రోజు నుంచి మనము కూడా అలాగే, ఇంకా ఎవరైనా చేయకపోతే అలాగే మనం కూడా చేయాలి. మనం బ్రతుకుతున్నది దేనికోసమో, దేవుడు ఎందుకు నిన్ను బ్రతికించాడు, ఎంతోమంది యాక్సిడెంట్లు అయ్యాయని దేవుడు స్వస్థపరిచాడని ఇంకా మేలు చేసి అనేక రకంగా సాక్ష్యం చెప్తున్నారు. దేవుడు నేను బ్రతికించి నీకు ఆయుష్ ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలో తెలుసా? దేవుని మహిమపరచాలి, దేవుని ప్రకటించాలి, రక్షణ అన్ని జనులలో తెలియచేయాలి. దావీదే అంటున్నాడు, అలాగ మనము కూడా దేవుని సన్నిధిలో దేవుని బట్టి ఆనందించే వారంగా మనం ఉండాలి. దావీదు దేవుని బలాన్ని బట్టి సంతోషిస్తున్నాడు, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఎంతో హర్షిస్తూ ఉన్నాడు. నిజముగా ఆ భయంకరమైనటువంటి మరి శత్రువుల రాజ్యంతో యుద్ధము చేసినప్పుడు దేవుడే తన బాణాలు ప్రయోగించి నాకు జయమిచ్చాడని సాక్ష్యం చెప్తున్నాడు. యుద్ధము చేసిన తినే కానీ దేవుడు అతనిలో ఉండి ఆ శత్రువుని వాడగొట్టాడనేటువంటిది ప్రభుని హెచ్చించి ఆయన తగ్గించుకుని మాట్లాడుతూ ఉన్నాడు. మన ప్రతి మాటలో మనం హెచ్చించుకుంటున్నామా, దేవుని హెచ్చిస్తున్నామా? ఒకసారి పరిశీలనగా మనం ఒకసారి చూసుకోవాలి. ఎప్పుడు కూడా దేవుని హెచ్చించి మాట్లాడుతున్న ఈ దావీదుని బట్టి మరి దేవుడు సంతోషించి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు పట్టుకుని మరి ఎదురెళ్ళిపోతూ ఉన్నాడు. నిజముగా దేవుని సన్నిధిలో ఇతనుకున్న ఆశీర్వాదాలు శాశ్వతమైనవి. ఎందుకంటే వంశంలో నుంచే దేవుడు వచ్చాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామండి. దావీదు వంశంలో నుంచే ఆయన పుట్టాడు. దేవుడు ఎంత ప్రేమించాడో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. రాజు నీ బలాన్ని బట్టి సంతోషిస్తున్నాడు, నీ రక్షణ బట్టి హర్షిస్తున్నాడు. అయితే తన గురించి సంతోషించినట్టు కానీ తన గురించి హర్షించినట్టు కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో లేదు. ఎంతసేపు దేవుడే. అందుకని అతను ఏం చేశారంటే దేవుడు హెచ్చించాడు. దేవుని బిడ్డలారా, ఆ పరంజి కిరీటం పెట్టాడు. కానీ ఆయన 78వ కీర్తనలో ఒక మాట ఉన్నది, మనం చూద్దాం. 78వ కీర్తన అతని గురించి
దేవుడు చెప్పినటువంటి ఆ మాట మనం చూస్తే 78, 70 వచనము. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించెను. అపరంజి కిరీటం పెట్టిన తర్వాత పెట్టకముందు ఒక మాట చెప్పాడు. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిపించాడంటండి. గొర్రెలు విడిచిపెట్టేసి దావీదు, ఇంతకాలం కూడా నువ్వు గొర్రెలు మేపావు, గిడిచిపెట్టే అని పిలిచాడంట. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి పాడి గొర్రెలను కూడా మేపుతూ ఉండేప్పుడు ఆ పాడి గొర్రెలు నువ్వేమీ మేపక్కర్లేదురా అని మాన్పించేసి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు మేపుటకై ఆయన అతన్ని రప్పించాను. ఎవరిని మేపటానికండి? ఇశ్రాయేలు అంటే దేవునికి చాలా ఇష్టం. ఇశ్రాయేలు నా ద్రాక్ష తోట అంటాడు. యోధా వంశము నాకు ఇష్టమైన వనం అంటాడు. ఎంత ఇశ్రాయేలు కొరకు దేవుడు వచ్చినట్టు బైబిల్ గ్రంథం చెప్తా ఉన్నది. ఆ ఇశ్రాయేలు మేపటానికి దావీదును కోరుకున్నాడు. అలా దావీదును కోరుకుని అవన్నీ మాన్పించేసి తీసుకొచ్చాడు. తీసుకొస్తే ఈయనేం చేశాడండి? తీసుకొచ్చి అపరంజి కిరీటం పెడితే ఈయనేం చేశాడు? అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. ఇంతమంది ఇశ్రాయేలు ప్రజలను పాలించడం సామాన్యమేమీ కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి మనస్తత్వం ఉంటుంది. అనేక మంది అనేక రకాలుగా ఉంటారు. యథార్థ హృదయంతో ప్రతి ఒక్కరి పట్ల న్యాయం జరిగించాడు. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆదరించాడు. ప్రతి ఒక్కరిని కూడా యథార్థతోనే వారిని పరిపాలించాడు. సాక్ష్యం పొందుతున్నాడండి. దేవుడు చెప్తున్నాడు సాక్ష్యము. అపరంజి కిరీటం పెట్టారని, నాకు మంచి సింహాసనం ఇచ్చారని అతను గర్వించలేదు. యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో మరి అతడు పరిపాలించాడని, కార్యములయందు నేర్పరి అయి వారిని నడిపించెను. కార్యాలు చేయడం నేర్పరితనముగా ప్రతి ఒక్కరిని నడిపించాడు. నిజముగా దేవుని యొక్క మరి ఆత్మాభిషేకం అతను పొందుకున్నవాడు, దేవుని మనస్సు కలిగినటువంటి వాడు. ఆ ప్రజలను యథార్థంతో పరిపాలిస్తున్నాడు. కార్యాలు చేయటందుకు రాజుగారు ఎంత నేర్పరితనముగా ప్రతి ఒక్కరిని కూడా రాజ్యంలో స్థిరపరుస్తూ ఉన్నాడు. ఆ రీతిగా దేవుడు అతనిని హెచ్చించాడు. అపరంజి కిరీటము నువ్వు అతని తల మీద ఉంచి ఉన్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు మొట్టమొదటి ఏంటండి? అపరంజి కిరీటము. ఈ కిరీటము దేవుడే ఇవ్వాలి. హెచ్చించాలన్నా, ఆశీర్వదించాలన్నా, వర్ధిల్లాలన్నా అది ఎవరి చేతిలో ఉందండి? దేవుని చేతిలో ఉన్నది. బాగా చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చి, లేకపోతే బాగా మరి డబ్బున్న వాళ్ళని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించడండి. దేవుని యందు ఎవరైతే ఆనందిస్తున్నారో, ఆయన బలాన్ని బట్టి ఎవరైతే ఆనందిస్తున్నారో, ఆయన యొక్క రక్షణ బట్టి ఎవరైతే ఆనందిస్తున్నారో అట్టివారిని తీసుకొచ్చి దేవుడు హెచ్చిస్తాడో. దేవుడికి లోబడేవారు కావాలి. దేవుడి కార్యాలంటే ఇష్టపడేవారు కావాలి. దేవుని కార్యాల గురించి తలంచుకొని ఆయన సంతోషపెట్టేవారు కావాలి ఆయనకి. అలాంటి వాడే దావీదు. అందుకని పైనుంచి నరులను పరిశీలించాడంట. ప్రతివాని క్రియలను చూస్తూ ఉన్నాడు. ప్రతివాని పరిశీలన చేస్తున్నాడు. ఎవరు ఆయన యందు భయభక్తులు కలిగి, ఎవరు ఆయన యందు ఇష్టపూర్వకంగా ఉంటారో, ఎవరు ఆయన ప్రేమిస్తారో అలాంటి వారందరినీ చూస్తాడు. చూసి వారిని హెచ్చించే దేవుడు అన్నాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు అతనికే కాదు, నీకు నాకు కూడా ఇచ్చే గొప్ప దేవుడు. కనుక ఆయన్ని మనం ఏం చేయాలంటే ఆయన బలాన్ని బట్టి ఆనందించాలి. ఆయన మనం రక్షించిన విధానాన్ని బట్టి మనం ఆనందించాలి. రెండవదిగా మనం చూసినట్లయితే ఆ శ్రేయస్కరమైనటువంటి ఆశీర్వాదాల్లో రెండవ ఆశీర్వాదం మనం చూద్దాం. అంటున్నాడు కదా, మరి ఆయుష్ ఇమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. దావీదు ఏమడిగాడండి? ఆయుష్ అడిగితే అతను ఏమిచ్చాడు? సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు అతనికి దయచేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం చెప్దామండి. సదాకాలము నిలుచు దీర్ఘాయువు. నిజముగా అతను దేవుని సన్నిధిలో ఆయుష్ అని అడిగాడంట. అడిగితే దేవుడు దీర్ఘాయువుని ఇచ్చాడంట. దీర్ఘాయువు అంటే ఏంటి? అసలు ఆయుష్ ఎలా ఉంటుంది? మనం ఆ ఆయుష్లో పెరగాలంటే ఏం చేయాలి అని అన్నప్పుడు, ఇప్పుడు చాలామంది చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు ఏం చేస్తున్నారండి? ఆయుష్ను పెంచుకోవాలని సొంత ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? ఎక్సర్సైజులు చేస్తున్నారు. ఇంకా యోగాలు చేస్తున్నారు. ఇంకా చూస్తే డైట్ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకండి? స్లిమ్గా ట్రిమ్గా ఉండాలి, ఆయుష్ పెంచుకోవాలి. ఆయుష్ అనేది ఎక్కడుందో తెలుసా? సామెతలు 9వ అధ్యాయం 11వ వచనం చూడండి. సామెతలు 9:11 వచనంలో ఉన్నది చూడండి దేవుని వాక్యము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఎవరి వలన దీర్ఘాయువు వచ్చింది? నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. నువ్వు ఎంత డైట్ మెయింటైన్ చేసినా,
ఎన్ని ఎక్సర్సైజులు చేసినా, ఎన్ని రకాలుగా యోగాలు చేసినా నువ్వు ఆయుష్ మాత్రం పెంచుకోలేవు. ఆయుష్ అనేది ఎవరి చేతిలో ఉన్నదండి? దేవుని చేతిలో ఉన్నది. ఈ దావీదుకి దేవుడు ఆయుష్ ఇచ్చాడు. ఎంత ఆయుష్ ఇచ్చాడు? 1వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం మనం చూద్దాం. 1వ రాజులు 1వ అధ్యాయము 1వ వచనము. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా, ఆగండి సరిపోతుంది. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా, వృద్ధుడు బహువృద్ధుడు. వృద్ధులు వేరు, ఒక 70 దాటాయనుకోండి వాళ్ళు ఏమంటారు? వృద్ధులు అంటారు. 75 అనగానే ఆటోమేటిక్గా వాళ్ళు వృద్ధుల్లోకి లెక్క వచ్చేస్తారు. అయితే బహువృద్ధులు అంటే 80, 90, 100. మొన్న ఎవరో 120 సంవత్సరాలు కరెక్ట్గా 120 నిండాయంట. జాన్ అనే ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ, పాలపర్తి జాన్. వాళ్ళ తండ్రికి చెప్తున్నారు, సరిగ్గా 100 సంవత్సరాలు నిండాయంట, 101లో జాయిన్ అయ్యారంట. అప్పుడు దేవుడు పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం చేద్దామండి. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. అది ఆయన ఏమవుతారు చెప్పండి? బహువృద్ధుడు. ఉదాహరణ చెప్తున్నారు మీకు. బహువృద్ధుడు అంటే దేవుని సన్నిధిలో ఆయుష్ బాగా, దేవుడు దీర్ఘాయువు ఇచ్చాడు. దీర్ఘాయువు ఇచ్చిన తన ఇష్టానుసారంగా జీవించలేదండి. అన్ని సమయాల్లో కూడా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించాడు. దీర్ఘాయువు ఇచ్చి దేవుని సన్నిధిలో సంతోషింపచేశాడు. దేవుడు ఇతను అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు. అలాగ దేవుని సన్నిధిలో ఈ యొక్క ఆయుష్ని చూసి దేవుని సన్నిధిలో దేవుడు స్తుతిస్తూ ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనంలో మనం చూద్దాం. 2వ సమూయేలు 5:12. ఎందుకు ఆయుష్ వచ్చింది అన్నప్పుడు, దావీదు అంతకంతకు వర్ధిల్లెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. చిన్నప్పటి నుంచి వయసు పెరిగే వృద్ధుడు బహువృద్ధుడు కాగా అంతకంతకు వర్ధిల్లాడు. ఎందుకు వర్ధిల్లాడు? యెహోవా అతనికి తోడుగా ఉండు. ఎవరైతే దేవుడు తోడుగా ఉంటాడో వాళ్ళు వర్ధిల్లుతారు. దేవుని వాక్యం అక్షరాల నిజం. నువ్వు వర్ధిల్లాలని నువ్వు ప్రయత్నాలు చేయడం, నువ్వు వర్ధిల్లావు. దేవుడిని తోడు నీకు ఉండాలి. దేవుడు తోడు నీకు ఉండాలంటే నువ్వు దేవుని భయభక్తులు కలిగి దేవుని బట్టి సంతోషించాలి. దేవుడు చేసిన కార్యాలను బట్టి సంతోషించాలి. ఆయన బలాన్ని బట్టి సంతోషించాలి. ఆయన ఇచ్చిన రక్షణ బట్టి సంతోషించాలి. దేవుని నువ్వు మరి ముగ్ధులుగా చేయాలి దేవుని సన్నిధిలో.